ఏం చేస్తారు? ఈరోజు బేబీ కార్న్ రైస్. బేబీ కార్న్ రైస్ తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, అన్నం, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ దీనికి ఏంటంటే ఈ రైస్ వండాలంటే బేబీ కార్న్స్ అన్నిట్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉప్పు వాటర్లో ఉడికించేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇది బేబీ కార్న్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. ముందే అన్నీ చెప్పరు అన్నమాట, చూడాలి మనం. ఆయిల్ అయినా వేసేయండి. ఆయిల్, బేబీ కార్న్, ఉప్పులో కార్న్ ఉడికించిన బేబీ కార్న్, ఒక 2 స్పూన్స్ మైదా పిండి, ఓకే, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1.5. దీనికి సరిపడంత ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, ఒక్కొక్క పీస్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం వేసిన కోటింగ్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అలా అని చెప్పేసి ఎక్కువ కోటింగ్ కూడా వేయకూడదు, జస్ట్ ముక్కలు కంటిక్కున్నట్టు వేయాలి. సో ఆ తర్వాత రైస్ అవన్నీ మనం రెడీగా అన్ని వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏముంటే ఆ వెజిటేబుల్స్ ఫ్రై చేసేసుకొని కొంచెం టమాటా పేస్ట్ వేసుకోవాలి. వేసుకుంటే అది ఉడికినట్టు అవుతుంది కదా కూరలు. సో అప్పుడు మళ్ళీ రైస్ ఇవి వేపిని వేసుకోవాలి. సో ఇట్లానే ఇంకా బీన్స్ కానీ ఏమన్నా ఉంటే ముక్కలు అవి కూడా రాసుకోవచ్చు. కానీ మనం ఈరోజు బేబీ కార్న్ స్పెషల్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బేబీ కార్న్ పెట్టాం. ఒక 2-3 సార్లు చేశాక మనకి రెసిపీ అలవాటు అయిపోయి ఇంకా అప్పుడు మళ్ళీ కొత్తగా అంటే అన్ని మనం ఏ కూర మెయిన్ కావాలంటే అది వేసుకోవచ్చు. ఇలాగా ఫ్రై చేసింది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఊరికే తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా వేగాల చాలు, తీసుకుంటాం ప్లేట్లో. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇవి పచ్చిమిర్చి ముక్కలు, యాక్చువల్గా అందులో మనం ఉప్పు వేసాము. ఇప్పుడు రైస్కి దీనికి సరిపడంత వేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేస్తున్నాను. ఓకే, అలాగే క్యారెట్ తురుము. మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. ఫస్ట్ ఒకవేళ మనం అది బాగా ఆయిల్ వేసామనుకుంటే అది తీసేసి కూరకు సరిపడంత వాడుకోవాలి. మిరియాల పొడి, లైట్గా గరం మసాలా, ఓకే, టమాటా,
ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో వేసేనా? వేసి ఇప్పుడు మన ఈ గ్రేవీకి తగ్గట్టు అన్నంని యాడ్ చేసుకుంటూ ఉంటే యాడ్ సరే. చేసుకోవాలి. ఇలా కలిపేస్తున్నారు కదా, కొత్తిమీర కూడా వచ్చేస్తున్నాను. ఓకే. ఇందులో తీసేయండి, డిష్ అవుట్ చేసేయండి. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాం. బేబీ కార్న్ రైస్ రెడీ వీనా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో వేడి వేడి బేబీకార్న్ రైస్ రెడీగా ఉంది. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బేబీకార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, అన్నం, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర. బేబీకార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడికించిన బేబీకార్న్, దానిలో కొద్దిగా బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో మసాలా మిక్స్ చేసిన బేబీకార్న్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో సరిపడినంత కారం, కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, కొద్దిగా టమాటా పేస్ట్ వేసి మనం ఫ్రై చేసుకున్న బేబీకార్న్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన బేబీకార్న్ రైస్ రెడీ.